ట్రిపుల్ ఆర్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ గురుమూర్తి క్షేత్రం సమస్యల వలయంగా మారిందని శ్రీ శివానంద స్వామి అన్నారు. ఈ దేవస్థానము వ్యాపారస్తులకు అడ్డగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో వెలిసిన శ్రీ గురుమూర్తి క్షేత్రం జాతర మహోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. స్వామివారిని విహెచ్పిఎల్ బజరంగ్ దళ్ నేత శ్రీ శివానంద స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీ గురుమూర్తి స్వామి క్షేత్రం పేదల తిరుపతిగా పేరుగాంచిందని, అలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలు చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ లడ్డు, అధిక కరెంటు ఛార్జీలు, అధిక ధరలకు టెంకాయ విక్రయిస్తుండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం కమిటీ స్పందించి దోపిడీలను అరికట్టి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష ప్రముఖ సురేష్, పాలమూరు జిల్లా ప్రముఖ వంశీ, సీసీకుంట బజరంగ్ దళ్ సంయోజక్ సందీప్ నాయుడు, శ్రావణ్ గౌడ్, సంపత్, శివకేశవ, నరేష్, సీను, జయంత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఓం నమో వెంకటేశాయ. ఇది గురుమూర్తిలో ఉన్నది దైవమా లేకపోతే మద్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత పేదల తిరుపతిగా పేరుగాంచినటువంటిది గురుమూర్తి క్షేత్రము. మరి గురుమూర్తి క్షేత్రంలో ఎటు చూసినా కూడా అక్రమాలు, అన్యాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క దేవస్థానం అనేది వ్యాపార కేంద్రంగా బాసిల్లుతుంది, కానీ భక్తికి నిదర్శనంగా అనేది కనిపించడం లేదు. అడుగడుగునా కూడా వ్యాపారంగా మారిపోయింది. ఇక్కడ మరి దేవస్థానం నుంచి చూస్తే కొబ్బరికాయ 25 రూపాయలు అంటున్నారు, ఇక్కడ చూస్తే 35 రూపాయలు, 40 రూపాయలు ఒక కొబ్బరికాయ అమ్ముతూ ఉన్నారు. మరి లడ్డు మీద చాలా సార్లు మనము ఎన్నో విధాలుగా విషయాలు వస్తే చూడండి, ఇది లడ్డు అంటారా? దీన్ని లడ్డు అనేది ఈ విధంగా ఉంటుందా? గతంలో లడ్డు మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి, అయినా కూడా పాలక మండలి స్పందించడం లేదు. ఇక దేవాలయంలో చూస్తే కనుక ఎక్కడా కూడా భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకే విషయాన్ని మేము కోరుతున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పేదల తిరుపతిని గుర్తించి ఆలయ అభివృద్ధి కోసం 110 కోట్ల రూపాయలను మంజూరు చేయడం మాకు చాలా సంతోషకరము. రాబోయేటువంటి రోజుల లోపల గురుమూర్తి దేవస్థానం మరింతగా అభివృద్ధి చెందాలని, ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, వచ్చినటువంటి 110 కోట్లను ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి వస్తుంటారు, అటువంటి బఫ ఏర్పాట్లు ఇక్కడ లేవు, అన్నదానం అనేది లేదు. ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా చూడటానికి కనీస సౌకర్యాలు కూడా ఆలయ అర్చకులకు కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఆలయానికి ఆధ్యాత్మికవేత్తలు వస్తే సరైనటువంటి విధి విధానం ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి వెంటనే ఆలయ అభివృద్ధికి సరైనటువంటి ఏర్పాట్లు చేస్తారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క గురుమూర్తి క్షేత్రము తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందాలని మేము భావిస్తూ ఉన్నాము. ఆలయంలో అన్యమతస్థులకు తావు అనేది ఉండకూడదని ముఖ్యంగా విన్నవిస్తూ ఉన్నాము.